హాయ్ అండి. వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు చాలా సింపుల్గా దోసకాయ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నానండి. దానికోసం దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా టమాటా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి 2-3 నిమిషాలు వేయించి ఇందులో తగినంత సాల్ట్, పసుపు, కారం వేసుకోవాలి. దీంట్లో మసాలా చికెన్కి, మటన్కి ఇంట్లో చేసుకుంటాం కదా, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, లవంగాలు, యాలక్కాయ, కొంచెం దాల్చిన చెక్క ముక్క వేసుకొని పేస్ట్ చేసుకుంటాం కదా, మసాలా పేస్ట్, అదే ఇందులో వేసుకోవాలండి. తగినంత సాల్ట్, తగినంత కారం, 1/2 స్పూన్ మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3-4 విజిల్స్ వరకు రానివ్వాలి. కుక్కర్ విజిల్ చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే కొద్దిగా వాటర్ అనేది ఉండిపోతుంది. మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించి కర్రీని దగ్గర పడినిచ్చి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ మసాలా కర్రీ చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఈ సింపుల్ కర్రీ మీకు కూడా నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.